ఈ కాణిపాక ప్రాంతాన్ని హరిహర క్షేత్రం అని కూడా చెప్తూ ఉంటారు. ఒకే ప్రాంగణంలో శైవ దేవాలయాలు అయిన వినాయకుడు, మణికంఠేశ్వర స్వామి దేవాలయాలు ఉన్నాయి. అండ్ వైష్ణవ దేవాలయం, వరదరాజ్య స్వామి దేవాలయం ఉంటుంది. అండ్ గుడి లోపలికి వెళ్ళాక ఎడమవైపుగా ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఉంటుంది. ఆయనని నమస్కారం చేసుకోండి, మర్చిపోకండి. భూమికి సమతలంగా కాకుండా నూతిలో స్వామివారు వెలిశారు. అలా ఆవిర్భవిస్తూనే ఆయన శరీర అంగవైకల్యం కలిగినటువంటి వారిని అనుగ్రహించి వరప్రదాతగా ఇక్కడ వెలిశారు. ఈ గణేశుని ఆరాధన ఈ స్వయంభు క్షేత్రంలో చేయడం వల్ల మన ఇంటి దగ్గర చేసే ఆరాధన కన్నా కొన్ని కోట్ల రెట్లు ఫలితం వస్తుంది. వరసిద్ధి వినాయక టెంపుల్స్, మణికంఠేశ్వర స్వామి, వరదరాజస్వామి టెంపుల్స్ ఉన్నాయి. మీరు కాణిపాకం వస్తే గనుక ఈ టెంపుల్స్ని విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.